అకీరా హీరో అయితే ఖచ్చితంగా హీరోయిన్ ఆమెనే ఉండాలట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఆయన చేసింది తక్కువ సినిమాలు అయినా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇక రాజకీయాల్లోకి వచ్చాక పవన్ సినిమాలపై ఫోకస్ తక్కువగా పెడుతూ ఉన్నాడు. రానున్న రోజుల్లో పవన్ ఎక్కువ సినిమాలు చేసే అవకాశం లేదు. దీంతో పవన్ తనయుడు అకిరాని హీరోగా చూడాలని అభిమానులు ఆశగా అనుకుంటున్నారు. అకిరానందన్ తొలి సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందని కొన్నాళ్లుగా జోరుగా డిస్కషన్ జరుగుతోంది. అయితే పవన్ తన వారసుడు అకిరానందన్ను అతి త్వరలో లాంచ్ చేసే పనిలో నిమగ్నమయ్యారని ఫిల్మ్ నగర్లో టాక్ వినిపిస్తోంది గట్టిగా. అకిరానందన్ను ప్రముఖ నిర్మాత అశ్వనీ దత్ లాంచ్ చేయనున్నట్టు సమాచారం. సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్లను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఆయనే. ఇప్పుడు అకిరానందన్ బాధ్యతల్ని కూడా ఆయనే తీసుకున్నారని తెలుస్తోంది. అయితే అకిరానందన్ హీరో అయితే ఆయన సరసన నటించే కథానాయిక ఎవరు అయితే బాగుంటుందనే చర్చ గట్టిగా మొదలైంది ఇండస్ట్రీ వర్గాల్లో. ఇక అకిరానందన్ ఎప్పుడు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చినా సరే హీరోయిన్ మాత్రం ఖచ్చితంగా మహేష్ బాబు కూతురు సితార అయి ఉండాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇండస్ట్రీలో మొదటి నుంచి పవన్ కళ్యాణ్, మహేష్ బాబు మధ్య మంచి స్నేహం బంధం ఉంది. ఈ క్రమంలో అకిరా సరసన సితారాని హీరోయిన్గా పరిచయం చేయడానికి మహేష్ ఎలాంటి అభ్యంతరం తెలపకపోవచ్చు. మరొక వైపు సితార కూడా సినీ ఇండస్ట్రీలో తన సత్తా చూపించడానికి ఎంతగానో ఆశగా ఎదురుచూస్తోంది. మరి అకిరా, సితార జంటగా ఎవరైనా సినిమా తీస్తే మాత్రం అది బ్లాక్ బస్టర్ కావడం ఖాయం. ఇది జరుగుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది. కాగా అకిరానందన్ మొదటి సినిమాకు తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ దర్శకత్వం వహించనున్నాడని గత కొద్ది రోజులుగా సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పవన్ కళ్యాణ్తో పంజా సినిమాను తెరకెక్కించిన విష్ణువర్ధన్ ఇప్పుడు అకిరానందన్ను లాంచ్ చేయడంలో సంబంధించి చాలా క్లారిటీగా సిద్ధం చేసుకుంటున్నాడట కథల్ని.